బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభివృద్ధి పెట్టుబడులు లక్ష్యంగా చేసుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కీలక కంపెనీతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు హెచ్సీఎల్తో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇక తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్తో హెచ్సీఎల్ సీఈఓతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం చర్చలు సఫలం కావడంతో సదరు కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దీంతో హైటెక్ సిటీలో దాదాపు 3.020 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ క్యాంపస్ను నిర్మించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభివృద్ధి పెట్టుబడులు లక్ష్యంగా చేసుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇటు పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులందరూ ఇటు దావోస్ పర్యటన అత్యంత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగానే ఇటు దావోస్ పర్యటనలో యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో కూడా ప్రధానంగా చర్చలు విజయవంతం అవడమే కాకుండా వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలో పేరొందినటువంటి బ్రాండ్లలో ఒకటైన యూనిలివర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సందిగ్ధత వ్యక్తం చేసింది. అదేవిధంగా దాంతోపాటుగా ఇటు కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. తెలంగాణలో బ్యాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ని కూడా నిలిపేందుకు సందిగ్ధత వ్యక్తం చేసింది. మరొక వైపు ముఖ్యమంత్రి సారథ్యంలోని ఈ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండో రోజు కూడా ఇటు వరుసగా వివిధ కంపెనీలతోని ఇటు పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి భేటీ కావడం జరిగింది. అనేక పెట్టుబడిదారులతోటి వివిధ కంపెనీల సీఈఓలతోటి భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కూడా పెద్ద ఎత్తున ఇటు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా 3 కీలక ఒప్పందాలను చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అవగాహన ఒప్పందం పైన ఇప్పటికే సంతకాలు కూడా చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ యొక్క భేటీలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. 11,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు హెచ్సీఎల్లో కొత్త టెక్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఐటీ పరిశ్రమకు సంబంధించి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఇటు హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ కుమార్తో చర్చలు జరిపారు. ఈ చర్చలు కూడా ఫలప్రదం కావడంతో హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క హెచ్సీఎల్ కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఇటు ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో దీంతో 5,000 మందికి ఐటీ ఉద్యోగులకు కొత్తగా ఉపాధి దొరికేటువంటి అవకాశం కనపడుతోంది. మొత్తానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో గతంలో ఏదైతే 40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు తీసుకురావడం జరిగింది, ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అదేవిధంగా ఈ యొక్క ఒప్పందాలతో పాటుగా పరిశ్రమలు నెలకొల్పడమే కాకుండా ఉపాధి కూడా ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క దావోస్ పర్యటన కొనసాగుతుంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.